హలో అండి, అందరూ బాగున్నారా? ఇది మండే ఈవినింగ్ ఒక మినీ వ్లాగ్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఇంటి దగ్గర నుండి 4కి స్టార్ట్ అయిపోయా మా అమ్మ, మా నాన్న, నేను. ఇది టిఫిన్ అనమాట. బోండా బజ్జీ కట్టించుకొని ప్రకృతిలోకి వెళ్ళిపోతున్నాము. ఆ బైక్ వెళ్తుంది కదా, అది కలకట్ల వెళ్ళే రూట్ అనమాట, కొత్తూరు నుండి. సో మేము కూడా అదే రూట్లో వెళ్తున్నాము. చూశారు కదా, చెట్లు, కొండలు. ఈ రూట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకప్పుడు పెద్దగా జనాలు తిరగని ఏరియా. ఎప్పుడైతే రైల్వే స్టేషన్ మా ఊరికి కొత్తగా కడుతున్నారో అప్పటి నుండి జనాలందరూ కూడా సాటర్డే సండేస్ పిల్లల్ని తీసుకొని రైల్వే స్టేషన్ చూడడానికి వస్తూ ఉంటారనమాట. అలానే ఎక్స్ప్రెస్ హైవే కూడా, బెంగళూరు టు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే కూడా ఉంది. సో అది చూడడానికి కూడా జనాలు వస్తూ ఉంటారు. పనులు అయితే బాగా జరుగుతూ ఉన్నాయి. మేమేంటంటే వాకింగ్కి వస్తూ ఉంటాము. మా నాన్న రెగ్యులర్గా రోజు వస్తారు. మా నాన్న ఇంకా వారానికి 3 సార్లు మా అమ్మని కూడా వాకింగ్ తీసుకొస్తుంటారు. వారానికి ఒకసారి నేను వస్తూ ఉంటాను. నాకు పెద్దగా అంత రావాలనిపించదు బైక్ జర్నీ. ఈ దారంతా రేగి చెట్లేనండి. సో కాసేపు అలా వాకింగ్ చేసి కూర్చొని తింటూ ఉన్నాం అనమాట. తెచ్చుకున్న టిఫిన్ అయితే బోండా చట్నీ మాత్రం చాలా బాగుంది. ఆ దారెమ్మటే గట్టు ఉంది, గట్టు మీద తిందామంటే మా నాన్న వచ్చిపోయే వాళ్ళు చూస్తూ ఉంటారులే, బాగోదని ఇది కుంట అనమాట. సో ఈ కుంట దగ్గర ఆగి చక్కగా కూర్చొని తింటున్నాము. ఇక్కడ మనకి లోపలికి వచ్చాం కదా, ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అలా ఏం లేదండి. డ్రింక్ చేసే వాళ్ళు అలా ఉంటారేమో అనుకుంటారేమో. బట్ ఏంటంటే మనకి పోలీసు వారు చక్కగా చర్యలు తీసుకోవడం వల్ల అలాంటి వారందరినీ మనకి ఇక్కడ అరికట్టడం అయితే జరిగింది. సో సెక్యూరిటీ పరంగా ఇబ్బంది ఏం లేదు. బర్రెలు కాసుకునే వాళ్ళు, గొర్రెలు కాసుకునే వాళ్ళు అందరూ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఈ కుంట అయితే వర్షం పడితే ఆ నీళ్ళన్నీ ఫుల్ అయిపోతాయి. మా నాన్న దాన్ని ఉంచాను కదా, ఇది కింద ఇక్కడ దాకా వచ్చేస్తాయి నీళ్ళు అయితే. లోతు చెక్ చేద్దామని రాయేసాను. భలే ఉందండి ప్లేస్ మాత్రం. ఈ నీళ్లు ఎప్పుడైనా చూడండి, ప్రకృతిలో చెట్లని, ఈ నీళ్ళని, ఆ పక్షుల్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంట్లో తినేదానికి బయట ఇలా నేచర్లో తినేదానికి ఆకలి ఇంకా ఎక్కువైద్ది అనమాట. చిన్నప్పుడు కూడా అంతే. మాకు పొలం ఉండేది 5th క్లాస్ చదివేదాకా. అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళు లంచ్ టైంలో పొలానికి వెళ్ళిపోయేవాళ్ళు అన్నం తీసుకెళ్ళి. మేము స్కూల్ నుండి అటు వెళ్ళే వాళ్ళము. సో మధ్యాహ్నం టైంలో చెట్టు కింద పొలంలో పక్కన కూర్చొని తింటా ఉంటే ఎంత అన్నమైనా పోతూ ఉంటుందండి. బిర్యానీలు గిర్యానీలు ఏం అవసరం లేదు. చక్కగా ఒక పచ్చడి అన్నం అయినా చాలు, కడుపు నిండిపోయిద్ది పొలంలో కూర్చొని తింటే. మాకు ఇప్పుడు ఆ ఫీల్ లేదు కదా. సో అందుకని ఇలా వెతుక్కుంటూ వస్తున్నాం అనమాట. ఇక్కడ కూడానండి రేగ్గాయలు అయితే ఇంకా ద్రాక్ష గుత్తుల్లానే ఉన్నాయి. నల్లేరు కాడ అంటారు కదా, అది కూడా ఉంది చూసారా. అంటే ఇది లోపలికి ఉండడం వల్ల ఎవరు రారండి. కాయలు ఎర్రగా ఉన్నా సరే ఎవరు కనీసం కొయ్యలేదు చూసారా. అలానే పడిపోయి ఉన్నాయి. ఎన్ని కాయలు చూడండి. ఈ చెట్టు ఇంత లేదు, జాన్ లేదు. ఆ చెట్టు నిండా రెగ్గాలే, గుత్తులు గుత్తులు రెగ్గాలండి. మేము యాక్చువల్గా ఏంటంటే టిఫిన్ తిన్నాక వాకింగ్ చేస్తూ ఉన్నాము. రెగ్గాలు కోసుకొని కవర్లో వేసుకుందాం అనుకున్నాం, కానీ కొయ్యడం చాలా కష్టంగా ఉంది ముళ్ళు ఉండేసరికి అనమాట. అందుకని జస్ట్ ఆ కోసుకుని నోట్లో వేసుకొని తింటా టైంపాస్ చేసుకుంటూ వచ్చాము మా నాన్న, నేను, మా అమ్మ. ఇవన్నీ రెగ్గ చెట్లే. నిజంగా అండి ఈ ఏరియా చాలా అంటే చాలా బాగుంది. కాసేపు అంటే మేము ఎప్పుడు రోడ్డు మీదే అట్లా అట్లా వెళ్ళే వాళ్ళం, రైల్వే స్టేషన్ ఎక్స్ప్రెస్ హైవే వెళ్ళే వాళ్ళం, కానీ ఈ లోపలికి రాలా కుంట. ఇక్కడ చాలా బాగుంది. ఇంకా అయిపోయాక రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి. మా కనిగిరికి రైల్వే స్టేషన్ రెడీ అయిపోయింది. ట్రైన్ కూడా గూడ్స్ వచ్చింది. సో మొన్న నేను లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటిదానికి చాలా చేంజెస్ అయ్యాయి. బుకింగ్ కార్యాలయము అంటే టికెట్స్ బుక్ చేసుకునేది, ఇంకా వెయిట్ చేసే ప్లేస్ చూశారు కదా, ఇది ఇంతవరకు అయితే ఇలా ఉంది. బయట ప్లాట్ఫామ్ అవన్నీ కూడా చూడండి, ఫ్లైఓవర్ పట్టాలు మొత్తం రెడీ అయిపోయి ఆల్మోస్ట్ వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నేనైతే మేము ట్రైన్ జర్నీ అసలు చాలా తక్కువైంది. ట్రైన్ జర్నీ అసలు మేము చెయ్యము. నా చిన్నప్పుడు ఎప్పుడో చేశానని చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను. అది అట్లాంటిది మా ఊర్లో, మా రైల్వే స్టేషన్లో, మా ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నాను నేను. అసలు నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అండి. ఇది నడికుడి నుండి శ్రీకాళహస్తి రైల్వే లైను. రేపు రెడీ అయిపోయాక చూద్దాం ఈ ఇయర్ వస్తుందో ట్రైన్, మరి ఇంకా టైం పట్టిద్దో. మ్యాక్సిమం ఇయర్ వచ్చేటట్టుంది. అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడంటే ప్లాట్ఫామ్ మీద దిగి ఇలా కూర్చున్నాం, కానీ రేపు ట్రైన్ వచ్చేటప్పుడు కూర్చోగలమా. అందుకనే ఇలాంటి మెమరీస్ ఇప్పుడైతే మనం స్టోర్ చేసుకోవాలి. రేపు ట్రైన్ రన్నింగ్ అయ్యేటప్పుడు చెప్పుకోవాలన్నమాట. అంటే మేము 2023 నుండి రెగ్యులర్గా వస్తూ ఉంటాము. మా నాన్న అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటారు. మా అమ్మ, మా నాన్న వాకింగ్ ఇటే వస్తారు. సో నేను మాత్రం ఎప్పుడో రేర్ వచ్చేది, పెద్దగా రాను, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. చూడండి ఆడవాళ్ళు వెయిట్ చేసే గదని ఏదో పెట్టారు అక్కడ. సో అవన్నీ రూమ్స్ అనమాట. అన్నీ రెడీ అయిపోతున్నాయండి. చాలా బాగుంది రైల్వే స్టేషన్. మా అమ్మ, మా నాన్న అయితే వాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ డ్రోన్ ఒకటి ఎగరేస్తున్నారండి. ఎందుకు ఎగరేస్తున్నారు ఏమో తెలియదు, కానీ ఫస్ట్ టైం నేను డ్రోన్ కూడా దగ్గర నుంచి చూడడం. ఇంకా మట్టి మొక్కలు నాటడానికి ఏమో మట్టి రెడీ చేస్తున్నారు. ఫ్లైఓవర్ ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ అనమాట.
సో చాలా బాగుంది. ఎనీవేస్ అండి నాకు చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదా దర్జాగా ఇప్పుడు కూర్చున్నాము. రేపు కూర్చుంటే తీసుకెళ్ళి లోపలేస్తారు. సో ఇది ఇవాల్టి చిన్న వ్లాగ్ అనమాట. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్